తిరుపతి పట్టణంలోని 7 ప్రదేశాల్లో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల సారథ్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. మోటేర్ నక్కల కాలనీ మరియు తాజ్ హోటల్ సమీపంలో గల చలివేంద్రాలను ప్రారంభించారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఈఆర్ రెడ్డి. ఈ 2026 సంవత్సరం నందు ముఖ్యంగా ఎల్నినో ప్రభావం వల్ల తిరుపతి నగరంలో పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు, ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహార్తిని తీర్చడానికి రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల సారథ్యంలో నగరంలోని 7 ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు చల్లని త్రాగునీరు అందించేందుకు ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చలివేంద్రాలు కలెక్టర్ కార్యాలయం పక్కన గల నక్కల కాలనీ, తాజ్ హోటల్ సమీపంలో, ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో, ఎంఆర్ఓ కార్యాలయం వద్ద, మహిళా విశ్వవిద్యాలయం సమీపంలో మరియు జీవకోణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గతంలో కూడా రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు లేక రైల్వే స్టేషన్ యందు యాత్రికులకు మజ్జిగ పంపిణీ లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం సామాజిక బాధ్యతల భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల సేవాభావాన్ని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఈఆర్ రెడ్డి మాట్లాడారు. విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన రమేష్నాథ్ లింగుట్ల ఎంతో సహృదయంతో ఇక్కడ చలివేంద్రాన్ని ఓపెన్ చేయించారు. నిజంగా దోవన పోయే వాళ్ళకి దాహం తీర్చడం అంటే పాత రోజుల్లో అమృతాన్ని ఇచ్చినట్టు. దేవతలు అమృతాన్ని ఇస్తే చావలేదంటారు. అలాగే మనం చూసామో లేదో తెలియదు, కానీ ఈ రోజుల్లో నిజంగా దాహం వేసిన వాళ్ళకి నీళ్ళు ఇస్తే వాళ్ళ ప్రాణం నిలబడుతుంది. రక్తం అవసరమైన వాళ్ళకి రక్తదానం ఎలాగో దాహమైన వాళ్ళకి ముఖ్యంగా ఎండల కాలం మంచినీళ్ళు అంత అవసరం. సో సమయానికి ఇలాంటిది సార్ ఎంతో పెద్ద సహృదయంతో ఈరోజు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాడు. ఇలాగే 7 సెంటర్లో సారు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సహాయంతో చలివేంద్రాలను ఓపెన్ చేస్తున్నాడు. నిజంగా ఆయన సహృదయానికి మనందరం కూడా చేతులెత్తి నమస్కరించాలి. ఆయనకి ఇంకా పెద్ద మనసుని కల్పించి ఇంకా ఎన్నో సహారాలు అందించాలని నేను కోరుకుంటున్నాను. మనం కూడా ఆయన చూసి మార్పు చెంది మనకు తగిన సహాయం, మనకు చేతనైంది, అవసరమైన 100 రూపాయలు కూడా సమయానికి ఎంతో విలువైనది. అలాంటి సహాయాన్ని మరి అందరం కూడా డెవలప్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మనందరం కూడా ఇలాంటి సహకారాలను డెవలప్ చేసుకుంటూ మన పిల్లలకి, మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మనం ఈ రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ గురించి తెలియజేస్తూ మన అందరి అభివృద్ధికి, సార్ అభివృద్ధికి మనం సహకరించాలని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన సార్కి మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఓటేరి నక్కల కాలనీలో మా రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ రమేష్నాథ్ లింగుట్ల ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం, దాహం తీర్చే కార్యక్రమము చేస్తున్నారు. మాకు చాలా సంతోషము. మాకు లింగుట్ల సారు మా దామినేని నక్కల కాలనీ ఒకటి ఉంది, దాన్ని పూర్తిగా దత్తత తీసుకున్నారు. కలెక్టర్తో మాట్లాడి అక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా మమ్మల్ని సారు ఇక్కడ కూడా నక్కల కాలనీ ఉందనేసి వానాకాలంలో వచ్చినప్పుడు అంతా భోజనాల ప్యాకెట్లు కానీ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు సార్ చేస్తున్నారు. దానికి మా సార్ శ్వేత హాస్పిటల్ ఏఆర్ రెడ్డి సార్ గారు ఇక్కడ వచ్చి ఓపెనింగ్ చేయడం మేము చాలా సంతోషిస్తున్నాము. మేము చిన్నప్పటి నుంచి సార్ ఇక్కడ ప్రతి ఒక్కరిని సారు చూసిన పిల్లలే, ఆయనతోనే ఆయన చూసి ట్రీట్మెంట్ ఇచ్చి పెరిగిన వాళ్ళే. మాకు ఏ చిన్న జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా మేము ఆడ వెళ్ళడము, పెద్ద పెద్ద ఖర్చులు కూడా సార్ మమ్మల్ని తక్కువ దాంట్లోనే చూసి పంపించేవాళ్ళు. అలాంటి సార్ రావడం మాకు చాలా సంతోషం. నమస్కారం.